అప్పటికప్పుడు అనుకొని ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. చీరాల బీచ్కి అయితే వచ్చినాం. దారిలో అన్ని రికార్డింగ్ డాన్స్లే. మారేడుమిల్లి వచ్చేసినాం. ప్లేసెస్ మాత్రమే చూపించినాం. పుష్ప మూవీ లొకేషన్ అది. హలో ఫ్రెండ్స్, ఎవ్వరు చెప్పకుండా అప్పటికప్పుడు అనుకొని ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. అందుకే అవుతుంది. ఏడికి వెళ్తున్నామో కూడా తెలియదు. వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే కార్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. లాస్ట్కి ఏడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడమే. ఏ ప్లేస్ కూడా ఐడియా లేదు మాకు. టైమ్ 5 o'clock అట్లా అవుతుంది. ఈరోజు ఫ్రైడే. డేట్ వచ్చేసి ఎంత రోజు 13th February. ఓఆర్ఆర్ ఎక్కినాక ఎటు పోతే ఏ టోల్ దిగుతామో మాకే తెలియదు. దిగి వెళ్ళిపోతుంటాం. ఫ్లోలో వెళ్ళిపోతాం. మీకు అప్డేట్ చేస్తుంటాం. సాయంత్రం అయితే అనుకున్నాం. మొత్తానికి వచ్చేసినాం. ఎక్కడికి వచ్చినాం అని అనుకుంటారా? చీరాల బీచ్కి అయితే వచ్చినాం. చీరాల బీచ్ నుంచి తర్వాత ఇంకేమేమి ప్లాన్స్ ఉన్నాయో, ఇక్కడ పక్కన ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాము. మంచిగా సన్ రైజ్ వ్యూ కూడా మస్తు అనిపిస్తుంది. సన్ రైజ్ వ్యూ బాగుంది, బీచ్ వ్యూ బాగుంది, అంతా చాలా బాగుంది. కావాలంటే చూడండి మీరు సన్ రైజ్ వ్యూ. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సూపర్ ఉంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చూడండి. బీచ్ అయితే సూపర్ ఉంది. అనుకోకుండా వచ్చేసరికి మా మిడ్నైట్ అయింది. దారిలో కూడా చాలా క్రేజీ ఎక్స్పీరియన్సెస్ చేసినాము. వచ్చే దారిలో పల్నాడు మీద నుంచి వస్తున్నాం అనమాట. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు దారిలో అన్ని రికార్డింగ్ డాన్స్లే. ఇంచికి రికార్డింగ్ డాన్సులు పెట్టారు. సూపర్ వైబ్ ఉండే అసలు. మేము జీవితంలో ఎప్పుడు రికార్డింగ్ డాన్స్ చూడలే ఇప్పటి వరకు. ఏం తెచ్చుకోలే, టవల్ కూడా తెచ్చుకోవాలి. జస్ట్ ఒక టీ షర్ట్ షార్ట్ పెట్టుకొని బయలుదేరి వచ్చేసినాము. ఎక్కడికైనా ఒక రోజు ఉంటాం కదా అని చెప్పేసి నైట్ స్టే కానీ నైట్ డ్రెస్సులు వేసుకొని వచ్చేసినాము. ఇక నైట్ వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఒక్కలేదు లోపలికి. అందుకే బ్లాగ్ కూడా తీయలేదు. అప్పుడు ఈ ఇసుకలు మళ్ళీ ఇల్లు కట్టి పనికి కాదు తెలుసా. ఇవంట రౌండ్గా ఉంటాయంట. మన ఇల్లు కట్టే ఇది బిల్డింగ్ ని పట్టుకొని ఉండదు. అవును, ఇవి పనికిరామంట. అయితే కలుపుతారు ఈరోజు. ఇప్పుడైతే మనం ఇక్కడ రాక్ బీచ్ అంటే రాక్ బీచ్కి వచ్చినాం. కానీ మేము పాండిచేరిలో చూసిన దానికి ఇక్కడ అసలు సింకే లేదు. ఉట్టి బీచ్ ఉంది, రాక్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేవు మాకు. ఆడ 2 ఉన్నాయి రాక్స్. అమ్మ ఏం ప్రేమ జంటలు ఉన్నారు. మొత్తం ఆడి నుంచి ఆడి వరకు అన్నీ వెడ్డింగ్ షూట్లే అవుతున్నాయి అన్నీ. ఈరోజు మళ్ళీ మా కర్మ ఏంటంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే. వా, అడుగుకి మొత్తం కపుల్స్ ఉన్నారు. మేము మాత్రం ఈ పోరగాన్ని వేసుకొని స్కూల్ ఎగ్గొట్టి మరి వచ్చిండాడు. వ్యాలంటైన్స్ డే రోజు మస్తు పిల్లలు ఏమిటి పడుతున్నట్ట వాడు ఇంకా తప్పించుకుందామని వచ్చిందంట మాతో. చెప్తుండ చెప్పరాకుండా కాకపోతే చాలా స్కామ్ జరుగుతుంది. మస్తు స్కామ్ జరుగుతుంది. వాళ్ళ బైక్స్ పైన 2000కి రైడ్ ఇస్తామని అంటారు. అస్సలు లేదు కానీ పక్కన ఉంటుంది. కావాలంటే మీకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ మీరు వస్తే రావచ్చు. లేకపోతే ఆ బీచ్ నుంచి ఈ బీచ్కి డిస్టెన్స్ కూడా అది అక్కడ ఉంటుంది. నడుచుకుంటూ వచ్చేసేయండి. అంతేగాని వాళ్ళ బైక్స్ పైన మాత్రం రాకండి. వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి 2000 అడుగుతారు. చాలా ఎక్కువ. మస్తు మోసపోతారు అసలు రాకుండా అట్లా. ఇదైతే బీచ్ వ్యూ మొత్తం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాక్ బీచ్. మళ్ళా బాపట్ల తీసుకెళ్ళగలుగుతాం. బాయ్. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం.
ఎక్కడున్నామని అనుకుంటున్నారా? ఇది డే 2 నైట్ మారేడుమిల్లి వచ్చేసినాం. మారేడుమిల్లి ఇది గుడిసా వ్యూ పాయింట్ అనమాట. ఇది చూసంత సాటిస్ఫైయింగ్ ఏం లేదు. మాత్రం మంచిగా వచ్చింది. గుడిసా వ్యూ పాయింట్ చూడండి. అది గుడిసా వ్యూ పాయింట్. ఇప్పుడు మళ్ళా మనం ఇదంతా ఎక్కి దిగి మనం వచ్చిన వెహికల్లో వెళ్ళిపోవాలి. ఇంకా ఆఫ్ రోడింగ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కి దిగడమే టాస్క్ ఉంది. మిగతా అంతా ఓకే. నేను ఓన్లీ ప్లేసెస్ మాత్రమే చూపించిన, మిగతాది ఏది చూపించలేదు మీకు. ఇది నా ఫస్ట్ బ్లాగ్ మాత్రమే. తర్వాత ఇంకా చేద్దాం. స్టే ట్యూన్డ్. ఏ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా తెలియదు. ఏ ఛానల్ అప్లోడ్ అయితే ఆ ఛానల్ పేరు అంతే. చూస్తూనే ఉండండి అంతే. రైట్, పోదాం. ఇంకా మీకు అందరికీ లొకేషన్ ఐడియా ఉండే ఉంటుంది. ఇది మన పుష్ప 1 మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఎక్కడంటే అల్లు అర్జున్ని చేతులతో కట్టేసినాక విడిపించుకుని సునీల్ బామ్మర్దిని చంపే సీన్ ఒకటి ఉంటుంది కదా. ఐ మీన్ బైక్ని చెరువులో ఇట్లా తిప్పుతాడు చూడు, అది ఈ చెరువే అండి. ఈ చెరువే ఆ మూలకో ఉంటుంది. తీశారు ఇక్కడే మారేడుమిల్లిలో. చాలా ఫేమస్ సీన్ పుష్ప మూవీలో. గంధం చెక్కలు, ఇదే రివర్. గంధం చెక్కలు పోతాయి కదా డ్యామ్ నుంచి ఆపడానికి. ఆ రివర్ కూడా ఇదే అండి ఆ రివర్. రండ్రా, ఏం చేస్తారా ఇంట్లో కూర్చొని అదే స్టోరీ మొక్కలు వేసుకొని టీవీ చూస్తుంటే సినిమాలకు పోతే సరిపోదురా. ఫిఫ్టీ కూడా రావాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడైతే ఇదైతే మన గుడిసా బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం ఇప్పుడు చిన్న కింద గుడిసా విలేజ్ ఉంటుంది. అండ్ అక్కడ ఇటు సైడ్ కెమెరా అక్కడ చూస్తే మన పుష్ప మూవీ లొకేషన్ అది. అక్కడ లారీస్ తిరుగుతా అంటే మన పోలీసులు అందరూ పైకి వస్తుంటారు. అదే లొకేషన్. అదండి ఈ వీడియో. అన్నీ సగమే తీసాను అనుకోకండి. ఓన్లీ ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తాను. మేము తిరిగేది పడుకునేది ఏది కవర్ చేయలేదు. ఓన్లీ ప్లేసెస్ మాత్రమే కవర్ చేశాను. ఓన్లీ బీచెస్ కవర్ చేశాను. ఇప్పుడు గుడిసెకి వచ్చాను, డైరెక్ట్ గుడిసె తీసాము అంతే. తర్వాత ఏదన్నా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ మాత్రమే పెడతాను, ఇంకేది పెట్టాను. ఇది మాత్రమే మన వ్లాగ్. అంటే వ్లాగ్ కాదో తెలియదు, జస్ట్ ఎక్కడెక్కడ పోతున్నాం అక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను. అది వ్లాగ్. ఈ వ్యూ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ట్రిప్ ప్లాన్ చేస్తే వెళ్ళిపోండి అంతే.